హాయ్ ఫ్రెండ్స్, ఒక్కోసారి ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది, ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎన్ని రకాల వ్రతాలు చేస్తున్నాము, సాంప్రదాయాలను సత్సంగాలను కూడా పాటిస్తున్నాం, అయినా మన కష్టాలు అస్సలు తీరడం లేదు. భగవంతుణ్ణి నమ్మని నాస్తికుడు మాత్రం సంతోషంగా ఉన్నాడు. ప్రపంచంలో వాళ్లే చాలా సుఖంగా ఉన్నారు అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపించకుండా ఉండదు. ఎందుకలా? అసలు పూజలు వ్రతాలు చేయని వాళ్ళు ఎందుకు సుఖంగా ఉన్నారు? పూజలు చేసేవాళ్ళకి, భగవంతుని నమ్మే వాళ్ళకి ఎందుకు కష్టాలు? ఇందుకు సరైన కారణాన్ని భగవద్గీత ఆధారంగా శ్రీకృష్ణుడు మనకు సమాధానంగా ఇస్తున్నాడు. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన సమాధానం వెతుకుదాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంవాదం ఇది. శ్రీకృష్ణుని అర్జునుడు ఇలా అడిగాడు, హే కృష్ణ, ఎవరైతే భగవంతుణ్ణి ఎక్కువగా నమ్ముతారో, ఎవరైతే ఎక్కువగా పూజలు చేస్తారో వారు ఎప్పుడూ దుఃఖంగా ఉండడం నేను చూశాను. అలాగే దేవుణ్ణి నమ్మకుండా చెడు దారుల వైపు మనస్సు మళ్ళీ చెడు కార్యాలను ఎక్కువగా చేసేవారు, పూజలు వ్రతాలు చెయ్యని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడాన్ని కూడా నేను గమనించాను. దీని వెనుక కారణమేంటి? నాకు తెలుసుకోవాలని ఉంది. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇందుకు సమాధానంగా ఒక కథను వివరించడం మొదలు పెడతాడు. ఒక గురువుకి 2 శిష్యులు ఉండేవాళ్ళు. ఒక శిష్యుడు ఎప్పుడూ భగవంతుని నామస్మరణతో మునిగిపోయి ఉండేవాడు. ఎక్కడైతే భగవంతుని భజన జరుగుతుందో అక్కడ మాత్రమే ఆ శిష్యుడు కనిపించేవాడు. మరొక శిష్యుడు పూర్తిగా నాస్తికుడు. వేశ్యలతో సమయం గడుపుతూ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉండేవాడు. 24 గంటలు మత్తులోనే తూగుతూ ఉండేవాడు. మద్యం సేవించడం, చెడు కార్యాలు చేస్తూ ఉండడం ఇదే అతని దినచర్య. ఒకరోజు ఆ చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తి బాగా తాగి తూలుతూ తన ఇంటి వైపుకి వెళ్తున్నాడు. దారి మధ్యలో ఇంటి దగ్గర అతనికి ఒక డబ్బు మూట దొరికింది. దాని నిండా ధనం ఉంది. ఇక అతని ఆనందానికి హద్దులే లేవు. గట్టిగా అరుస్తూ, నాకు డబ్బు మూట దొరికింది, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయాయి, ఈ డబ్బుతో నేను సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాను అని గెంతులేస్తూ వెళ్ళాడు. ఇంతలోనే సద్గుణుడైన శిష్యుడు మందిరం నుంచి బయటకొచ్చి చెప్పులు వేసుకోబోతుండగా ఒక మేకు వచ్చి కాలికి గుచ్చుకుని రక్తం కారుతుంది. అది చూసిన వ్యసనపరుడైన శిష్యుడు ఆ శిష్యుడితో, ఎప్పుడూ దేవుడు దేవుడు అంటావు, పూజలు వ్రతాలు అంటావు, నీకేం మిగిలింది? కాలి నిండా రక్తం. నన్ను చూడు, నేను ఏ రోజు భగవంతుణ్ణి నమ్మలేదు. ఒక్కరోజు కూడా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయలేదు. మా ఇంట్లో అసలు పూజా మందిరమే లేదు. హాయిగా నాకు నచ్చినట్లుగా నేను జీవితాన్ని గడుపుతున్నాను. అయినా కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నీలాగా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా నేను అస్సలు ఉండను. అందుకే భగవంతుణ్ణి నమ్మకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఆ భగవంతుడు నీకు ఏమివ్వడు. చూడు, నా దగ్గర ఇప్పుడు ఎంత ధనం ఉందో అని గట్టిగా అరుస్తూ అన్నాడు. అది విన్న ఆ సద్గుణుడైన శిష్యుడు కూడా ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, నేనెప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుని సేవలోనే ఉంటున్నాను. కానీ నాకు ఏం మిగిలింది? ఏం మిగలలేదు. ఇప్పుడు ఇదిగో ఇలా గాయాల పాలయ్యాను. కానీ ఆ వ్యసనపరుడు ఎప్పుడూ చెడు వ్యసనాలతోనే మునిగున్నాడు. అతనికి మాత్రం భగవంతుడు అంత డబ్బు ఉన్న మూటనిచ్చాడు. నిజంగా భగవంతుణ్ణి నమ్మకూడదా? నేను తప్పు చేస్తున్నానా అని ఆలోచించుకుంటూ తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారిని కూడా ఇదే ప్రశ్న అడిగాడు. చెడు మార్గంలో వెళ్లే వాళ్ళకి ఎందుకు భగవంతుడు మేలు చేస్తున్నాడు? నేనెప్పుడూ ఆత్మజ్ఞానంలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటాను. అలాంటి నన్ను భగవంతుడు ఎందుకు విస్మరిస్తున్నాడు అని అడిగాడు. అందుకు ఆ గురువు నవ్వి, ఇదంతా పూర్వజన్మ కర్మఫలం. పూర్వజన్మలో నువ్వు చాలా పాపాలు చేశావు. నిజానికి ఈరోజు నీకు మృత్యువు రావాల్సి ఉంది. కానీ నువ్వు ఆ సమయంలో మందిరంలో ఉండడం వలన కేవలం చిన్న దెబ్బతో బతికి బట్టగట్టావు. దానికి తోడు నువ్వు ఈ జన్మలో చేసిన పూజలు ఈరోజు నిన్ను ప్రాణాలతో ఉండడానికి కారణం చేశాయి. ఇక నీ మిత్రుడు సంగతి అంటావా? అతను పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. అందుకు ఫలితంగా నిజానికి ఈ జన్మలో అతను కోటీశ్వరుడు అవ్వాలన్నమాట. కానీ ఈ జన్మలో అతను చాలా వ్యసనపరుడుగా తిరుగుతున్నాడు. ఒక్కరికి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాడు. అందుకే కోట్లకు బదులుగా కేవలం లక్షాధికారి మాత్రమే అయ్యాడు. అది అతని పూర్వజన్మ ఫలం. ఇప్పుడు ఈ జన్మలో ఎలా ఉన్నామన్నది పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం. అంతేకాదు, ఈ జన్మలో మనం చేసే పుణ్యకార్యాలు వచ్చే జన్మలో ఫలితాన్నిస్తాయి తప్పకుండా. మన జీవితం కూడా దానికి తగ్గట్టుగానే నడుస్తుంది. అందుకే గతం గురించి మర్చిపోయి వర్తమానంలో ఎలా సుఖ సంతోషాలతో ఉండాలో ఆలోచించు. భగవంతుని ధ్యానం చేస్తూ మనస్సు నిర్మలంగా ఉంచితే నీకు ఈ జన్మ మాత్రమే కాదు, వచ్చే జన్మలో కూడా సత్ఫలితాలు వస్తాయి అని ముగించాడు. గురువుగారి మాటలు విన్న ఆ శిష్యుడికి ఆనందం కలిగింది. ఇక అప్పటినుంచి నిత్యం దైవస్మరణతో కాలం గడిపాడు. ఇప్పుడు అర్థమైంది కదా, పాపపుణ్యాలు భగవంతుడు ఎలా బేరీజు వేస్తాడు. అందుకే ఎప్పుడూ సత్సంగాలతో సద్గుణాలతో భగవంతుని నామస్మరణ చేస్తూ తనకు నచ్చిన కార్యాన్ని పూర్తి చేయడమే మంచివాడి లక్షణం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.